ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను నా థంబ్నెయిల్లో చెప్పినట్టుగా మన ప్రస్తుత ప్రధానమంత్రికి రానున్న రోజుల్లో పదవీ గండం పొంచి ఉందా, తప్పనిసరి పరిస్థితుల్లో పదవికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితులు నెలకొంటాయా, అంటే అంతర్గత వ్యతిరేకత వల్ల కూడా ఆయన పదవికి రాజీనామాను సమర్పించి పదవిని త్యాగం చేయాల్సి ఉంటుందా, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. అయితే ఈ అనాలిసిస్లో నేను నాకున్నటువంటి డేటాని ఆధారం చేసుకుని ఇప్పుడు నడుస్తున్నటువంటి వింశోత్తర దశ, జైమిని మండూక దశ, జైమిని చరదశ, అలాగే గోచారం, వీటిని ఆధారం చేసుకుని అనాలిసిస్ అనేది ఇస్తున్నాను. ఎప్పుడూ కూడా మనము ఇలా అన్ని కోణాల్లో పరిశీలించినప్పుడే ఒక సమగ్రమైనటువంటి ఒక అనాలిసిస్ని చేయడానికి వీలుంటుంది. సో ఈ వీడియోలో కూడా నేను ఆయన చార్ట్ని చూపిస్తూ ఆయనకి ప్రస్తుతం ఉన్నటువంటి దశలు ఎలా నడుస్తున్నాయి, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే ఆయన జన్మజాతకంలో గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనేది చూపిస్తూ నా అనాలిసిస్ అనేది నేను చేస్తాను. ఇది మన ప్రధానమంత్రి గారి జాతక చక్రము. చాలామందికి పరిచయం ఉన్నటువంటి జాతకమే ఇది. ఆయన లగ్నము వృశ్చిక లగ్నము, లగ్నంలో చంద్రకుజులు, 4ంట గురువు వక్రించి, 5ంట రాహువు, 10ంట శని శుక్రులు, 11ంట రవి బుధ కేతువులు. ఆయనకి లగ్నంలోనే చంద్రకుజులు చంద్రమంగళ యోగం ఇవ్వడం అనేది చాలా బలమైనటువంటి యోగము. ఈ యోగము చాలా చాలా అద్భుతమైనటువంటి రాజయోగం ఆయన యొక్క జాతకంలో. అలాగే మిగతా గ్రహాల అమెరికా కూడా చూసినట్టయితే 4ంట గురువు వక్రించి ఉండడము, అలాగే శుక్రుడు శని చూడడం 4వ ఇంటిని అనేది ఆ దేశభక్తిని సూచిస్తుంది. అలాగే లగ్నంలో చంద్రకుజుల యొక్క ప్లేస్మెంట్ కూడా ఈ దేశభక్తిని, మాతృభూమి పట్ల భక్తిని సూచించేటువంటి కాంబినేషన్. అయితే ఆయన జాతకాన్ని అనలైజ్ చేసే కంటే కూడా ఈ వీడియోలో ఆయనకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి వింశోత్తర దశ, జైమిని చరదశ, జైమిని మండూక దశ, వీటి ఆధారంగా ఎలా ఉండబోతోంది సమీప కాలంలో ఆయన యొక్క రాజకీయ జీవితము అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయనకి శని ఆత్మకారకుడు, శుక్రుడు అమాత్యకారకుడు, కుజుడు పత్రకారకుడు, బుధుడు జ్ఞాతికారకుడు. జైమిని యోగద గ్రహాలు చంద్రుడు, కుజుడు. అందుకే అంత బలమైనటువంటి యోగాన్ని కలిగి ఉంది ఈ కలయిక, చంద్రకుజుల కలయిక. ఇక ప్రస్తుతం ఆయనకి నడుస్తున్నట్టు వింశోత్తర దశ చూసినట్టయితే అక్టోబర్ 2025 నుంచి డిసెంబర్ 2026 వరకు కుజలో శుక్ర, ఆ తర్వాత కుజలో రవి, కుజలో చంద్ర. ఆ టైం పీరియడ్స్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఈ కుజ శుక్ర కూడా కొంతవరకు ఆయనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలగజేస్తుంది. ఎందుకంటే శుక్రుడు అమాత్యకారకుడు, కెరీర్ నిర్దేశించేటువంటి గ్రహం. అటువంటి అమాత్యకారకుడైన శుక్రుడు ప్రస్తుతం నడుస్తున్నది కన్య మహాదశ, మండూక దశ. ఆ కన్యకి 11వ ఇంట్లో శుక్రుడు శనితో ఉండడం. ప్రస్తుతం మండూక దశ అంటే కెరియర్ని సూచించే దశ మండూక దశ, జైమిని మండూక దశ. అటువంటి కన్యకి 12వ ఇంట్లో అమాత్యకారకుడు ఉన్నాడు, వ్యయ స్థానంలో. అలాగే ఘటిక లగ్నం కూడా 12వ ఇంట్లో ఉంది, పాపగ్రహమైనటువంటి శనితో కూడి. ఇది కొంతవరకు ఆందోళన కలిగించేటువంటి అంశము. అలాగే ఈ గోచారం గురించి తర్వాత నేను మెన్షన్ చేస్తాను. తర్వాత కుజలో రవి అంతర్దశ వస్తుంది. రవి రాజ్యాధిపతి ఆయనకి లగ్నరీత్యా. అటువంటి రాజ్యాధిపతి అయిన రవి బుధుడితో కేతుతో కలిసి కన్యలో ఉన్నారు. బుధుడు అష్టమాధిపతి, పాపగ్రహమైన కేతు ఇద్దరు 10th లార్డ్ అయిన రవితో 11th హౌస్లో ఉన్నారు. 5th హౌస్, 11th హౌస్, ఈ రెండు కూడా పొలిటికల్ కెరియర్ని సూచించేటువంటి హౌసెస్. అటువంటి హౌసెస్లో ఉండడం వలన, ఈ రవి 11th హౌస్లో ఉండడం వలన పదవీ గండము, అలాగే అయిన వాళ్ళ చేతే కొంతవరకు వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి రావడము, కొంత ఇబ్బందికరమైన అవమానకరమైన పరిస్థితుల్ని ఫేస్ చేసి దాని కారణంగా పదవిని వదలాలి అనే ఆలోచనలకు రావడము ఇది సూచిస్తుంది. ఇక తర్వాత కుజలో చంద్ర, ఆయనకి కారకాంశ లగ్నం వచ్చేసి ధనస్సు అయింది. అంటే ఆత్మకారకుడు నవాంశలో ఏ రాశిలో ఉంటారో D1 చార్ట్లో అది కారకాంశ లగ్నం. కారకాంశ లగ్నం ధనస్సు నుంచి 12వ ఇంట్లో కుజకేతువులు ఉన్నారు వ్యయ స్థానంలో. అలాగే
లగ్నం నుంచి 6వ స్థానాధిపతి కుజుడు, 9వ స్థానాధిపతి అని చంద్రుడితో ఉన్నాడు. అంటే కొంతవరకు అదృష్టం కలిసి రాదు, అయిన వల్లే శత్రువులుగా మారేటువంటి టైం పీరియడ్ అనేది ఇక్కడ సూచిస్తుంది. అయితే కన్యలో రవికేతువులు కలిసి ఉండడం, చాలా దగ్గరగా రవికి కేతు ఉండడం, దీనివల్ల ఏంటంటే రవి పదవీ ప్రాప్తిని, పదవీ వైభోగాన్ని సూచించేటువంటి గ్రహం కాబట్టి కొంత దానికి భంగం అనేది కలుగుతుంది. అది కాకుండా కారకాంశ లగ్నమైన ధనుస్సు నుంచి 10వ స్థానంలో కేతు ఉన్నాడు, 12వ స్థానంలో కుజుడు, జ్ఞాతకారకుడైన బుధుడితో ఉండడము, ఇవన్నీ కూడా పదవి గండాన్ని సూచించేటువంటి ప్లేస్మెంట్స్. అలాగే రాజ్యారూఢం అంటాం, దాన్ని 8 అని అంటాం, అది తొలైంది అంటే 10th హౌస్ యొక్క ఆరూఢము. అటువంటి తొలకి 12వ స్థానంలో బుధ కేతువులు ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే తొల రాజ్యారూఢమైంది, ఇక్కడ 8 అని కూడా నేను చూపించడం జరిగింది. దానికి 12వ ఇంట్లో పొలిటికల్ పవర్ని ఇచ్చే రవి ఉన్నాడు, బుధ కేతువులు కూడా కలిసి ఉన్నారు. ఇక ఆయన ప్రమాణ స్వీకారం చూసినట్టయితే ఇక్కడ ఆయన ప్రమాణ స్వీకారం చార్ట్ అనేది చూపిస్తున్నాను. అది కూడా వృశ్చిక లగ్నమే అయింది. 4వ ఇంట్లో శని, 5వ రాహు, 6వ కుజుడు, 7వ రవి, బుధ, గురు, శుక్ర, 9వ చంద్రుడు, 11వ కేతువు. 7th హౌస్ అనేది లగ్నం నుంచి అపోజిషన్ని చూపించేటువంటి హౌస్ మండేన్ ఆస్ట్రాలజీలో. 4 గ్రహాలు బలంగా ఉండడం వలన తీవ్ర వ్యతిరేకత అనేది ఎదుర్కొంటారు, పాలనా వ్యవహారాలు రీత్యా కావచ్చు, అనేక పరిపాలనా విధానం పట్ల. అలాగే లగ్నాన్ని కనుక చూసినట్టయితే శని 10వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు, కుజుడు 8వ దృష్టితో కూడా లగ్నాన్ని చూస్తున్నాడు. చాలా విమర్శలను ఎదుర్కొనేటువంటి టైం పీరియడ్ని ఆయన క్రాస్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. ఇక జైమిని మండూక దశ విషయానికి వచ్చినట్టయితే కన్య మహాదశలో ధనస్సు అంతర్దశ నడుస్తుంది ఈ టైం పీరియడ్లో. ఇందాక చెప్పినట్టుగా అమాత్యకారకుడైన శుక్రుడు కన్య నుంచి 12వ స్థానంలో ఉన్నాడు. అలాగే కన్యకి 12వ ఇంట్లో రవి బుధకేతువులతో కలిసి ఉన్నాడు. అదేవిధంగా A6 A8 అంటే 6th హౌస్ యొక్క ఆరుఢము, 8th హౌస్ యొక్క ఆరుఢము. A6 మిథునమైంది, A8 ధనస్సు అయింది. ఆ రెండు కూడా కన్యను చూస్తున్నాయి. ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, జైమిని జ్యోతిష్యంలో A6 A8 ఒక రాశిలో ఉన్నా, ఒక రాశిని చూస్తున్నా ఆ రాశి దశ చాలా కష్టతరంగా ఉంటుంది. అలాగే ధనస్సు అంతర్దశ అని చెప్పుకున్నాము. ఈ ధనస్సులో A8 ఉంది, A6 కూడా ధనస్సును చూస్తుంది. ఈ విధంగా రెండు కూడా A6 + A8 చేత ప్రభావితం అయ్యాయి. మహాదశ, అంతర్దశ అంటే అంతర్గత వ్యతిరేకత, తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు ఆయన ఫేస్ చేస్తారు. అటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి. అవమానంతో పదవిని వదలాలి అనేటువంటి ఆలోచనలకు కూడా వచ్చే అవసరం అనేది మనకి కనిపిస్తోంది ఈ కలయిక వలన. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి తలెత్తవచ్చు. ధనుస్సు నుంచి చూసినట్టయితే 10వ ఇంట్లో రవి బుధ కేతు కాంబినేషన్, అలాగే ధనుస్సు నుంచి 4వ ఇంట్లో రాహు. ఇవన్నీ కూడా విపత్కర పరిస్థితులను సూచిస్తున్నాయి జైమిని దశల ప్రకారం కూడా. ఇక చరదశను చూసినట్టయితే ధనుస్సు చరదశ ఎప్పుడూ కూడా జైమిని జ్యోతిష్యంలో మేషము, సింహము, ధనస్సు చాలా అగ్రెసివ్ సైన్స్. ఇవి అగ్నితత్వ రాశులు. ఒకదానికంటే ఎక్కువ ప్రాబ్లమెటిక్ దశలు. అంటే మేషం కంటే సింహం, సింహం కంటే ధనస్సు చాలా కష్టతరంగా ఉంటుంది. చరదశలో ధనస్సు మహాదశ నడుస్తుంది ఈ టైం పీరియడ్లో. అది కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ఇక ధనస్సు నుంచి 10వ ఇంట్లో కన్యలో రవి బుధ కేతు కాంబినేషను, అలాగే A6 + A8 ఈ ఇంపాక్ట్ అనేది ధనస్సు మీద ఉంది. అలాగే ధనస్సు నుంచి 4వ ఇంట్లో రాహువు. ఇన్ని కారణాల రీత్యా కూడా ఆయనకి ఇప్పటి నుంచి ఒక 2 ఏళ్ల పాటు కూడా చాలా విపత్కర పరిస్థితులు అనేవి ఎదురవుతాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పదవిని కాపాడుకోవడానికి చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక గోచార విషయం చూసినట్టయితే జూలై 27వ తారీఖు 2026లో శని వక్రం ప్రారంభమవుతుంది. శని మీనంలో లగ్నం నుంచి రాశి నుంచి 5వ ఇంట్లో ఉన్నాడు. 5వ ఇల్లు అనేది పొలిటికల్ కెరీర్ని సూచిస్తుంది కాబట్టి అది కొంత పదవికి సమస్యను తీసుకొస్తుంది. అలాగే జన్మజాతకంలో రాహు ఉన్నటువంటి మీనంలో శని వక్రిస్తున్నాడు. ఇది కూడా ఒక కారణం ఆయన కెరియర్లో ప్రాబ్లమ్స్కి. అలాగే అక్టోబర్ 31, 2026 గురువు అతిచారంలో సింహంలోకి ప్రవేశిస్తున్నాడు. 10th హౌస్లో గురువు గోచారం అనేది పదవికి గండము. ఇక నవంబర్ 25
2026లో ట్రూ రాహు మకరంలోకి. జనరల్గా మీరు పంచాంగం చూస్తే కొన్ని రోజుల తర్వాత రాహు మారుతున్నట్టుంటుంది డిసెంబర్లో ఇప్పుడు. కానీ ట్రూ రాహు ఎప్పుడు తీసుకోవాలి. ట్రూ రాహు నవంబర్ 25న మారుతున్నాడు మకరంలోకి. A10 అనేది అంటే రాజ్యారూఢం అనేది తొలైంది. అక్కడి నుంచి 4వ ఇంటో రాహువు, కేతువు కర్కాటకంలోకి వస్తాడు. అది A10కి 10వ ఇల్లు. అలాగే కారకాంశాలకైన ధనుస్సు నుంచి 8వ ఇల్లు. ఇన్ని కారణాల రీత్యా కూడా ఆయనకి రానున్న రోజుల్లో పదవి గండం అనేది పొంచి ఉంది. తీవ్ర వ్యతిరేకత అయిన వాళ్ళ నుంచి ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిలో తన పదవికి రాజీనామా సమర్పించాలి, పదవిని త్యాగం చేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఆయన వచ్చే అవకాశం చాలా బలంగా కనబడుతుంది. అయితే ఎప్పుడు కూడా మనం జ్యోతిష రీత్యా చెడు మాట్లాడుకోకూడదు. కానీ ఈ పరిస్థితులను ఎదుర్కొంటారు కాబట్టి వీటి నుంచి బయటపడి మళ్ళీ పదవిని పూర్తి చేయడానికి చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏమాత్రం అందులో ఆయన సఫలత సాధించకపోయినా పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నడుస్తున్న గ్రహదశల ప్రభావం రీత్యా ఈ విధంగా మనకి జైమిని, అలాగే పరాశర వింశోత్తరి, జైమిని, మండూక చరదశలు, అలాగే గోచరము ఇటువంటి ఇండికేషన్స్ మనకి ఇస్తున్నాయి. ఈ విధంగా చూసినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం రీత్యా ఒక 2 సంవత్సరాల పాటు ఆయనకు ఉన్నటువంటి ఈ దశ చాలా క్లిష్టమైనటువంటి దశగానే చూడాల్సి ఉంటుంది. పదవి గండము, పదవిని త్యాగం చేయాల్సి రావడము, అవమానకర పరిస్థితుల్లో పదవిని వదలాల్సి రావడము, ఇటువంటి నేపథ్యంలో ఆయన ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఆయన తన యొక్క రాజకీయ చతురత, ఆయనకున్నటువంటి బుద్ధిబలము, వీటిని ఉపయోగించి అందులోంచి బయటపడతారా, ఎంతవరకు అందులో సక్సెస్ని సాధిస్తారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.